యత్ యజ్ఞాత్వా నా పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాని అశేషాని ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. తాత్పర్యము భాష్యం శిల ప్రభుపాదులు వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय बोलो ग्रंथराज श्रीमद भगवद गीता की जय. श्री श्री राधा रमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. और निताय भगवान की जय. సో ఈరోజు మనము భగవంతుడి ద్వారా మోహము, మాయా మోహము నుంచి ఎలా మనం తప్పించుకోవాలి, ఎలా రక్షించుకోగలుగుతాం అనేది మనం తెలుసుకుందాము. తాత్పర్యం భాష్యం శిల ప్రభుపాదులు రచించారు. సో మోహం అంటే మనం ఇక్కడ చూసినట్టయితే భగవద్గీత ఈ మోహం ఎలా జన్మిస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది చూసినట్టయితే 2వ అధ్యాయము మనకు 62, 63 శ్లోకాస్ నుంచి మనం తెలుసుకోవచ్చు. 62వ శ్లోకం చూడండి. 2వ అధ్యాయం 62వ శ్లోకం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగాస్తేషు జాయతే సంగా సంజాయతే కామా కామా క్రోధోభిజాయతే. సో మనకు ఈ శరీరము 24 అంశములతో కూడుకున్నది. దాంట్లో ముఖ్యంగా ఇంద్రియార్థాలు, ఎవరైతే ఇంద్రియార్థాల గురించి ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళు ఆసక్తి, దేని గురించి ధ్యానిస్తారో దాని పట్ల ఆసక్తి పెరుగుతుంది. సో ఆసక్తి నుండి కామము, కామం అంటే దాన్ని ఎట్లయినా అనుభవించాలి. ఆసక్తి అంటే ఇంట్రెస్ట్. ఎప్పుడైతే ఫలానా దాన్ని నేను అనుభవించాలని అనిపిస్తుందో అది కామము. ఎప్పుడైతే కామము మనం కోరుకున్న కోరిక నెరవేరినప్పుడు ఏమవుతుంది? క్రోధము ఉత్పన్నమవుతుంది దాంట్లో వచ్చి. సో ఇక్కడ ఈవెన్ మనకు 59వ శ్లోకంలో చెప్తున్నారు. 2వ అధ్యాయం 59వ శ్లోకంలో విషయాభినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. బద్ధజీవుడు అంటే మనందరము ఇంద్రియ భోగం నుండి నిగ్రహించబడినను కొన్నిసార్లు మనం ఇంద్రియాలను కంట్రోల్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. కానీ వాటి యొక్క ఫైనల్ డెస్టినేషన్ ఏదైతే లక్ష్యము, ఇంద్రియాల లక్ష్యము, దాని ఇంద్రియార్థముల పట్ల రుచి. సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను, జస్ట్ డోంట్ టేక్ ఎనీ నెగిటివ్ ఆర్. ఇప్పుడు కొంతమంది పాపం 40 days 41 days దీక్ష తీసుకుంటారు. అప్పుడు ఆ 41 రోజు బలవంతంగా ఇంద్రియాలను కంట్రోల్ చేస్తారు. కానీ ఇంద్రియాల యొక్క రుచి ఏదైతే ఉందో ఆ దీక్ష కంటే ముందు కొందరికి సినిమాలు చూడాలంటుంది, కొందరికి రుచి నాన్ వెజ్ తినాలంటుంది, కొన్ని ఇంకా ఎన్నో రకాలుగా చెడు పనులు చేసే టేస్ట్ ఉందనుకోండి. ఇంద్రియాలు నిగ్రహింపబడిన బద్ధజీవుడు ఇంద్రియ భోగముల నుండి నిగ్రహింపబడినా కూడా సినిమాకు వెళ్ళాలి అనే భోగం నుంచి నిగ్రహించుకుంటాడు. సో రుచికరమైన ఓన్లీ దేవుడికి నైవేద్యం పెట్టింది లేకుంటే సత్సంగంలోనే తీసుకోవాలనే నియమం పెట్టుకున్నా, ఇంద్రియ భోగాలు నియంత్రించుకున్నా, కానీ ఇంద్రియాల పట్ల, ఇంద్రియార్థాల పట్ల రుచి అలానే ఉంది. అప్పుడు ఎప్పటి వరకైతే ఇంద్రియార్థాల పట్ల రుచి నశించదో అప్పటి వరకు మనము నిజంగా ఇంద్రియాలను
కంట్రోల్ చేయలేము. కాబట్టి ఇక్కడ 62లో అదే చెప్తున్నాడు. ఇంద్రియార్థం గూర్చి ధ్యానించినప్పుడు ఆ 41 రోజు ఉంటాడు. కానీ 41 ఎప్పుడు అయిపోతదా? దానికి ఇంకా ఆ దీక్ష పరిసమాప్తి చేయడానికి వెళ్ళేటప్పుడే ప్లాన్లు చేసుకుంటా ఉంటారు. వచ్చేటప్పుడు ఇది చేద్దాం, అది చేద్దాం, అది చేద్దాం అక్కడ వదిలేస్తాం అంతే ఇంకా. దాని తర్వాత వాళ్ళ ప్లాన్లు వాళ్ళకుంటాయి. కాబట్టి అది ఇంద్రియార్థుల గురించి ధ్యానించినప్పుడు మానవునికి దాని పట్ల ఆ ఆ ఇంద్రియార్థాల రుచి పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి కాస్త కామంగా మారుతుంది. ఆ కామము తీరినప్పుడు క్రోధంగా మారుతుంది. 63వ శ్లోకంలో చెప్తుంది. మోహం ఎక్కడి నుంచి వస్తుందండి? క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధం క్రోధంకి ఎక్కడి నుంచి వస్తుంది? ఇంద్రియార్థాలను ఎప్పుడు అనుభవించాలా, ఎప్పుడు అనుభవించాలని ఏదైతే ధ్యానిస్తూ ఉంటారో దాని పట్ల, ఆ వస్తువు పట్ల, ఆ యొక్క భోగం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి నుండి కామము, కామం నుండి క్రోధము. ఎప్పుడైతే క్రోధం వల్ల అధిక మోహము, దాన్ని అనుభవించాలని దాని పట్ల నాది అనే మోహం ఏర్పడుతుంది. అధికమైన మోహం వలన మనకు స్మృతి భ్రాంతికి గురి అవుతా ఉంటాం. భ్రాంతి అంటే నాది కాని దాని గురించి నాది అనుకుంటా ఉంటాం. అది మనం పొందలేము తెలుసు, కానీ ఎట్లైనా పొందాలా అది అని ఆ భ్రాంతికి గురవుతాం. స్మృతి భ్రాంతి చే బుద్ధి నశిస్తుంది. పొందలేము కానీ ప్రయత్నం చేస్తాం. బై రాంగ్ వేలో ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ బుద్ధి నశిస్తుంది. ఎప్పుడైతే బుద్ధి నశించిందో మానవుడు ఇంకా పిచ్చి పిచ్చిగా చేయడం ప్రారంభిస్తాడు. దానివల్ల సంసార సాగరంలో మళ్ళీ మనం పడే అవకాశం ఉంటుంది. ఈ మనందరం ఈ సత్సంగంలో ఉన్న వాళ్ళమందరం ఇదే జన్మ లాస్ట్ కావాలి మనకు. నెక్స్ట్ జన్మ అనేది ఇంకా తల్లి గర్భంలో జన్మించాల్సిన అవసరం లేదు. మనకు డైరెక్ట్ ఎలాగైతే డాక్టర్లు హాస్పిటల్కి వెళ్తారు ట్రీట్మెంట్ చేయడానికి, సివిల్ డ్రెస్ లో వెళ్ళినా కార్లో అక్కడ డ్రెస్ పెట్టుకొని, సో పైనుంచి కోట్ వేసుకొని స్టెథోస్కోప్ అదంతా పెట్టుకొని హాస్పిటల్లోకి వెళ్తారు. అదేవిధంగా కొంతమంది పోలీస్ స్టాఫ్ ఆఫీసర్స్ కార్లో వాళ్ళకి డ్రెస్ హ్యాంగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వెళ్ళిన తర్వాత సివిల్ డ్రెస్ లో వెళ్ళి అక్కడ డ్రెస్ వేసుకుంటారు సింపుల్ గా. అదేవిధంగా మనం కూడా ఈ ఆత్మ ఇంకో తల్లి గర్భంలోకి ఎంటర్ కావాల్సిన అవసరం లేదు. ఎలాగైతే వాళ్ళు డ్యూటీకి వెళ్ళేటప్పుడు వేరే డ్రెస్ నీట్ గా డ్రెస్ వేసుకుంటారో, అలా మనము ఇక్కడ ట్రైనింగ్ లో పాస్ అయిపోయి భగవద్ధామంలో డ్యూటీని అపాయింట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఫ్రెష్ డ్రెస్, అది ఎప్పటికీ నిత్య నూతనంగా ఉండేటువంటి డ్రెస్ ని మనం పొందబోతాము. చతుర్భుజ నారాయణుడి యొక్క నారాయణ దూతలు, విష్ణు దూతల దేహం వస్తుంది. దాన్నే సారూప్యము, భగవంతుడి యొక్క రూపము. ఆత్మదర్శి అయిన మహాత్ముని నుండి యథార్థ జ్ఞానము పొందినప్పుడు ఈ విషయం ఇప్పుడు మనం తెలుసుకుంది బ్యాక్గ్రౌండ్. అంటే ఆత్మదర్శి అంటే నేను ఆత్మను అని ఎవరైతే ఈ లిప్స్ లో అని చెప్పడం కాదు, నేను ఆత్మను అనే విషయాన్ని వాళ్ళు స్వయంగా దర్శించడం అంటే ఆత్మ అనుభవము, అనుభూతి ఎవరైతే కలుగుతుందో వాళ్ళని మహాత్ములు అంటారు. అటువంటి మహాత్ముని దగ్గర మాత్రమే యథార్థ జ్ఞానమును పొందినప్పుడు మరల నీవెప్పుడు కూడా ఇట్టి మోహానికి గురి కావు అని భగవంతుడు చెప్తున్నాడు. మనం ఎవరి దగ్గర పడితే వాళ్ళు స్టిల్ నేను దేహాన్ని అని జీవిస్తున్నారు. దేహము అని దేహం కొరకు భుజిస్తున్నారు. దేహం కొరకు భోగాలను అనుభవిస్తున్నారు. కానీ చెప్పడం మాత్రం చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రవచనాలు ఇస్తున్నారు అనుకోండి. అటువంటి వాళ్ళ దగ్గర జ్ఞానం పొందిన అతనే మోహంలో ఉన్నాడు. మనకు మోహపూరితమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వగలుగుతాడు. అతనికే సపోజ్ ఎవరైతే జ్ఞానం బోధిస్తున్నారు అతనికే ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం, కేవలము రాధాకృష్ణుల యొక్క దర్శనంతోనే సంపూర్ణ దర్శనం అయిపోతుంది అని ఎవరికైతే విశ్వాసము లేదో ఇంకా వాళ్ళు మనకు ఏమని బోధిస్తారు? మీరు రాధాకృష్ణ దగ్గర వెళ్ళొచ్చు, వాళ్ళ దగ్గర వెళ్ళొచ్చు, వాళ్ళ నడుస్తుంది. సో మరి ఆయననే ఒక మాల జపం చేస్తున్నాడు, మనకు 16 మాలలు జపం చేయమని చెప్పొచ్చా? చెప్పలేడు. ఆయననే 4 నియమాలు పాటించలేకపోతున్నాడు, మనం 4 నియమాలు పాటించమని చెప్పలేడు.
పూర్వం ఇంతకు ముందు కూడా చెప్పాను. గాంధీ మహాత్ముడి దగ్గరికి ఒక అతను ఎవరో అక్కడ సబర్మతి ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒక ఆవిడ తన కొడుకుని తీసుకొని వస్తదండి. మహాత్మా గాంధీ చెప్తే ఇండియా మొత్తం ఆయన మాట వింటున్నారని తీసుకొనొచ్చి, బాపూజీ నా కొడుకుకి బెల్లం అంటే చాలా వాడు అసలు ఉండలేకపోతున్నాడు. భోజనం అన్నా చేయకున్నా పర్వాలేదు గానీ, బెల్లం చాలా తింటున్నాడు. కొంచెం మీరు చెప్తే మానేస్తాడేమో అని చెప్పేసంటే, మహాత్మా గాంధీ 3 డేస్ తర్వాత రండి చెప్తానన్నాడు. ఎందుకు ఆయనకు కూడా 3, 4 పూటలు ఎప్పుడు పడితే అప్పుడు బెల్లం తినడం అలవాటు. అప్పుడు ఇతరులకు బోధించాలంటే తను పాటించాలి. కాబట్టి ఆ రోజు నుంచి బెల్లం ఆయన మానేశాడు, తగ్గించాడు. అప్పుడు వచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత ఆ అబ్బాయి చెప్తాడంట, బెల్లం తినకు, ఎక్కువ తింటే మంచిది కాదు అది ఇది అని. ఇదే మాట ఆ రోజు కూడా చెప్పొచ్చు అంటే, ఆ రోజు నేను ఆచరిస్తలేను. ఆచరించకుండా నేను చెప్తే అది ఎఫెక్ట్ కాదు, చెప్పకూడదు అని మహాత్మా గాంధీ చెప్పడం జరిగింది. ఇక్కడ మనకేంటి, నేనే మోహం. సపోజ్ నేను సర్వదేవతారాధన చేస్తున్నాను అనుకోండి, లేదండి సర్వదేవతారాధన చేయకూడదు, ఓన్లీ కృష్ణుని ఆరాధించండి నేను ఎలా చెప్పగలుగుతాను? చెప్పగలుగుతాను. సో మనకు భగవంతుడు ఏ దేవతలను ఏ గుణంలో ఉన్నవాళ్ళు పూజ చేస్తారని చెప్పారు కదా. కృష్ణుడిని విష్ణువుని ఏ గుణంలో ఉన్నవాళ్ళు పూజ చేస్తారు? ఓకే, సత్వ. సో అదే విధంగా మీరు రజోగుణంలో ఉన్నవాళ్ళు దేవతలను పూజ చేస్తారు. తమో గుణంలో ఉన్నవాళ్ళు ఎవరిని పూజ చేస్తారు? అదే అన్నట్టు జ్ఞానమును పొందినప్పుడు ఆత్మదర్శి అయిన మహాత్మ నుండి ఇంత జ్ఞానం పొందుతున్నారు, కానీ అయినా మనం మోహంలో చిక్కుకొని పోతా ఉన్నాం. అంటే అర్థం అవ్వట్లేదు. మనం అర్థమైన వాడు దాని నుంచి గెట్అవుట్ అవుతాడు, ఎగ్జామ్ పెడతాడు, పాస్ అవుతాడు. మనం వింటున్నాం కానీ అని అర్థమైతే లేదు, తెలియదు. యథార్థ జ్ఞానం పొందినప్పుడు మరల నీవెప్పుడును ఇట్టి మోహం గురి కావు. భగవంతుడు చెప్తున్నాడు. అంటే మనకు అర్థమైతే మోహానికి గురి కాము, అర్థం కాకపోతే మోహానికి గురవుతాం. అట్టి జ్ఞానం చే సమస్త జీవులు పరమాత్మ అంశలేననియో. ఎప్పుడైతే ఆ శుద్ధ భక్తుడి యొక్క ముఖారవిందం నుంచి వింటున్నటువంటి భగవత్ తత్వము, భగవంతుడి యొక్క జ్ఞానం వల్ల మన లోపల మార్పు రావాల. ఏం మార్పు అది? సృష్టిలో ఉన్న సమస్త జీవులు కూడా పరమాత్మ అంశలు, భగవంతుడి అంశాలు. ఇప్పుడు సపోజ్ ఎవడో నరరూప రాక్షసు లాగా వాడు మాంసం అంటే పిచ్చి, వాడికి ఎక్కడ దొరకలేదు, షాపులు బంద్ ఉన్నాయి. ఎప్పుడో బంద్ ఉంటే ఏదో పండుగలకో దేనికో సంథింగ్ బంద్ ఉంటుంది. అప్పుడు పక్కింటోడు దొరికిండు పిల్లగాడు. ఈరోజు ఒక వాట్సాప్ చూసిన, సైకోలు ఉంటారంట, రోడ్డు మీద పోతుండే పాపం ఒక బాబు మెల్లంగా ఏదో ఆడుకుంటూ ఇట్లా వస్తా ఉంటే వాడిని పట్టుకొని రోడ్డు వాడి తల కొట్టి కొట్టి చంపేసి. అట్లా మనం ఎక్కడ దొరకలేదని చెప్పి మన బాబు బయట ఉంటే వాడిని లోపలి గుంజుకొని టాక్ టాక్ 2 చేతులు కొట్టేసుకొని ఆ రోజు కొరకు మంచిగా పీసెస్ చేసుకొని వండుకొని తింటే ఓకేనా? అదే చెప్తున్నాడన్నట్టు. అట్టి అజ్ఞానము చే సమస్త జీవులు పరమాత్మ అంశలు. సమస్త జీవులు అంటే 84 లక్షల జీవకోటి అంతా కూడా భగవంతుడి అంశలు, లేక వేరు మాటలు అవన్నీను నాకు సంబంధించినవని తెలుసుకుంటాడట. ఎవరు తెలుసుకుంటారు? భగవంతుడి యొక్క జ్ఞానాన్ని ఆత్మదర్శి. నేను ఆత్మ, ఆ కుక్క ఆత్మ, ఈ పిల్లి ఆత్మ, ఎలక ఆత్మ అన్ని కూడా ఆత్మలు అని తెలుసుకున్నటువంటి పండితుడు అన్నింటినీ సమదృష్టితో చూస్తాడు. నెక్స్ట్ భాష్యం. ఆత్మానుభూతిని పొందిన మహాత్ముల నుండి కానీ తత్వజ్ఞుల నుండి కానీ జ్ఞానమును పొందుట వలన కలిగడి ఫలితము జీవులన్నీ దేవాది దేవుడైన శ్రీకృష్ణుడి అంశలేనని ఎరుగగలుగుటే. మరి ఇంత మనం జ్ఞానము తెలుసుకొని దయచేసి ఇప్పటికి ఇది 5వసారి భగవద్గీత తెలుసుకుంటున్నాము. మరి కొంచెమన్నా మనము నేను దేహాన్న, నేను ఆత్మన, నేను అంటే నా వైఫ్ దేహమా ఆత్మన, నా పిల్లలు దేహాల ఆత్మన, మా చనిపోయినటువంటి మా అమ్మ దేహమా ఆత్మన, సో మా ఇంటికి కుక్కలు వస్తూ ఉంటాయి, అవి ఆత్మలా దేహమా? ఎవరిని చూసినా అరే ఇది ఆత్మ, పాపం పూర్వజం ఏం పాపం చేస్తుందో ఈ జంతువు,
ఈ చెట్టు కూడా ఆత్మ. పూర్వజన్మ ఏం పాపం చేసిందో అలా నేకుడుగా నిలబడిపోతుంది అని వాటిని చూడంగానే ఆత్మ, ఓహో! ఆత్మ, పరమాత్మ కూడా ఉన్నాడు. మనకు భగవద్గీతలో ఉన్న ఆ 2 ఒక చెట్టు మీద 2 పక్షులు గుర్తు రావాలంట. అప్పుడు దేన్ని గూడా హింసించాలనే మనకు ఆ భావము రాదండి. అర్థమైందా? ఆత్మానుభూతి పొందిన మహాత్ముని నుండి కానీ, తత్వజ్ఞుని నుండి కానీ జ్ఞానమును పొందుట వలన ఇది నిత్యము నిరంతరం ఇటువంటి వాళ్ళ దగ్గర జ్ఞానం పొందాల. ఆయననే అజ్ఞానం ఉన్నాడు. అతని దగ్గర జ్ఞానం పొందితే ఆయనేం చేస్తాడు? ఓకే. రిలాక్స్. ఎవరైతే రోజు మంగళారతి చేయరో, ఆయన సపోజ్ ఇక్కడొచ్చిన 12.9 పర్వాలేదండి. ఇక్కడ ప్రభుపాద రాసిండు. అంటే ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళని చేయమన్నాడు. చేయని వాళ్ళు పర్వాలేదన్నాడు. ఆడుండదది. ఈయన ఎందుకంటే ఈయన చేయడు కదా! రిలాక్సేషన్. పత్రం, పుష్పం, ఫలం, తోయం. అది భగవంతుడికి పెట్టమన్నాడండి. మనం ఆ భగవంతుడికి అది పెట్టాలా? పెట్టకూడనిది ఇది అందులో మిక్స్ చేసుకొని తినేయొచ్చండి. ఎందుకంటే ఈయన తింటాడు కాబట్టి. సో, కాబట్టి ఎవరైతే దీన్ని యాజ్ ఇట్ ఈస్‌గా అర్థం చేసుకుంటారో, పాటిస్తారో వాళ్ళ దగ్గర వినమంటున్నాడు. తత్వజ్ఞుడిని కానీ జ్ఞానమును పొందుట వలన కలిగేటి ఫలితము అటువంటి వాళ్ళ దగ్గర వినడం వల్ల రిజల్ట్ ఏమొస్తుందంటే జీవులన్నీ గూడా దేవాది దేవుడి యొక్క అంశలు అని తెలుసుకుంటాం. ఈ అంశ అనే పదము భగవద్గీతలో ఏ శ్లోకంలో వస్తదండి? సో, భగవంతుడు డిక్లేర్ చేస్తున్నాడు. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి కూడా నా అంశ. కానీ ఈ మనస్సుతో కూడి 6 ఇంద్రియాల ద్వారా వాళ్ళు నన్ను గుర్తించలేక, నన్ను మర్చిపోయి, ఈ భౌతిక ప్రపంచంలో పడిపోయి తీవ్ర సంఘర్షణకు గురవుతున్నారని భగవంతుడు డిక్లేర్ చేస్తాడు. మనం ఎప్పుడైతే భగవంతుని గుర్తు చేసుకుంటామో, యెస్ నేను భగవత్ అంశ అన్నప్పుడు ఇంకా మనము దేనికి భయపడము, దేనికి బాధపడము. ప్రతి జీవిని భగవంతుడి యొక్క అంశ రూపంగా చూస్తాం. ప్రతి జీవి భగవంతుడికి 2 రకాల అంశాలు. ఒకటి స్వాంశ, 2 విభిన్న అంశం. జీవులందరూ విభిన్న అంశములు. భగవత్ అవతారములన్నీ కూడా స్వా అంశములు. నెక్స్ట్ శ్రీకృష్ణుని కంటేను భిన్నమైన జీవన స్థితి గలదని భావనయే మాయ. మా కాదు యా ఇది అనబడును. కొందరు మాకు శ్రీకృష్ణునితో ఎట్టి సంబంధం లేదనియు, అతడు కేవలం ఒక చారిత్రక పురుషుడు మాత్రమేననియు, మరియు పరతత్వం అన్నది నిరాకార బ్రహ్మమేననియు భావింతురు. సో కాబట్టి చాలా మంది భగవంతుణ్ణి అర్థం చేసుకోవడము, భగవత్ తత్వము 3 లెవెల్స్‌లో ఉంటుంది. ఎట్లయితే మన ఎడ్యుకేషన్‌లో అన్నిటికంటే టాప్ ఎడ్యుకేషన్ డాక్టరేట్, పీహెచ్‌డీ ఏ సబ్జెక్ట్ అన్నా ఇంజినీరింగ్ గాని ఏదైనా ఉన్నాయి. పీహెచ్‌డీ దానికంటే 1 లెవెల్ తక్కువ పీజీ, దానికంటే తక్కువ డిగ్రీ. సో భగవంతుడు కూడా బ్రహ్మ జ్యోతి ఆ నిరాకార బ్రహ్మం అనేది ఇది కూడా ఆధ్యాత్మికమే, డిగ్రీ లెవెల్. పరమాత్మ అనేది పీజీ లెవెల్. భగవంతుడు సచ్చిదానంద స్వరూపం మనతో రసాస్వాదన చేస్తాడు భగవంతుడు. 5 రకాలైనటువంటి సంబంధ బాంధవ్యాలను కూడా మనం పెట్టుకోవచ్చు భగవంతుడితో అనే జ్ఞానము పీహెచ్‌డీ జ్ఞానము. ఇక్కడ మొదటి లెవెల్ వాళ్ళు భగవంతుడికి ఆకారము లేదు, శ్రీకృష్ణుని కంటే భిన్నమైన జీవన స్థితి కలదు అని అనుకుంటా ఉంటారు. భగవంతుడికి భిన్నం అనేదే మాయ. మా అంటే కాదు, యా అంటే ఇది. అంటే ఇప్పుడు మనం చూస్తున్నది నిన్న కూడా వచ్చింది. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. ఈ జగత్ అంతా కూడా మిథ్య, ఇది కాదు అంటారు. బ్రహ్మ అంటే ఈ నిరాకార బ్రహ్మం, అది సత్యము అని అనుకుంటా ఉంటారు. మనం చూస్తున్నటువంటి ఈ శరీరం కూడా మిథ్య అనుకుంటారు వాళ్ళు. సో మనం అనే ఆత్మ నిరాకారం. ఆత్మకు ఆకారం లేదు కదా, శరీరంకే ఉంది కాబట్టి ఆత్మ సత్యము, శరీర మిథ్య అని చెప్పేసి అనుకుంటా ఉంటాం. తర్వాత భగవంతుడి రూపం ఉంది కదా, ఆ రూపమున్న భగవంతుడు నిజమైనది కాదు. ఆ భగవంతుడు చారిత్రాత్మక పురుషుడే గాని స్వయం భగవంతుడు కాదు అని అనుకుంటాం. వాస్తవమునకు భగవద్గీత యందు చెప్పబడినట్లు నిరాకార బ్రహ్మము శ్రీకృష్ణుని దేహకాంతి అయి ఉన్నది. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే అన్నిటికీ మూల కారణము. బ్రహ్మ సంహిత యందు శ్రీకృష్ణుడు దేవాది దేవుడనియు,
సర్వ కారణములకు కారణుడనియు చెప్పబడింది. లక్షల కొలది అవతారములు కూడా అతని విభిన్న విస్తరణలై ఉన్నవి. అట్లే జీవులు కూడా శ్రీకృష్ణుని విస్తారములే. శ్రీకృష్ణుడు అట్టి భిన్న విస్తారములందు తన ప్రత్యేక స్థితిని కోల్పోవునని మాయావాద తాత్వికులు తప్పుగా భావింతురు. వాస్తవమునకు అట్టి భావము స్వభావరీత్యా భౌతికమైనది. భౌతిక ప్రపంచమున ఏదైనా వస్తువును భాగములుగా విభజించినచో అది తన మూల స్వరూపమును కోల్పోవుననుట మనకు అనుభవ సిద్ధమైన విషయము. కానీ మాయావాదులు పరతత్వమనగా ఒకటిని ఒకటితో కలిపినప్పుడు ఒకటితో సమానమనియు, ఒకటి నుండి ఒకటిని తీసివేసినను ఒకటితో సమానమనియు ఎరగజాలకున్నారు. కానీ ఆధ్యాత్మిక జగత్తునకు సంబంధించిన సమస్తము ఈ విధంగానే ఉండును. సో ఇక్కడ మనం చూసినట్టయితే భౌతిక ప్రపంచంలో 6 రకాల మార్పులతో కూడుకొని ఉంటుంది. 6 రకాల మార్పులు అంటే జన్మిస్తుంది. జన్మించడం అంటేనే జన్మించి పెరుగుదల. 3 కొంతకాలం నిలకడ. 4 మళ్ళీ జన్మని ఇవ్వటం. తను జన్మ తీసుకున్నాడు, తను ఇతరులకు జన్మనివ్వటం. తర్వాత 5 క్షీణించడము, 6 నశించిపోవడం. ఇది భౌతిక ప్రపంచం యొక్క స్థితి. ఆధ్యాత్మిక ప్రపంచంలో నా జన్మ ఉండదు, మృత్యు ఉండదు, కాబట్టి నశించడం ఉండదు. సో దీని కొరకు ఆధ్యాత్మిక ప్రపంచంలో 1+1=1 పూర్ణం. ఇంకా అక్కడ తరుగుదల ఉండదు, పెరుగుదల ఉండదు. ఎట్లయితే సముద్రం ఉంది, సముద్రంలో ఎంత ఆవిరి నీరు, ఇప్పుడు ఎండాకాలం నీరు ఆవిరైనా సముద్రం ఎప్పుడన్నా ఒక 1 feet 2 feet 10 feet డెప్త్కి వెళ్ళిపోయింది, తగ్గింది అని వినబడుతుందా? ఎప్పుడు ఉండదు. అదే నదులు ఒక సంవత్సరం ఇటు సైడు ప్రవహిస్తే ఇంకో సంవత్సరం మధ్యలోంచి ప్రవహించవచ్చు, ఇంకో సంవత్సరం ఆ ఎండు నుండి కూడా స్పెషల్ గా ఎండాకాలం ప్రవహించవచ్చు. కానీ సముద్రం అలా ఉండదు, ఎప్పుడు నిరంతరం అలలు వస్తూ ఉంటాయి. అదే విధంగా మెయింటైన్ జరుగుతూ ఉంటుంది. మనకు భగవంతుడు అందుగురించి పూర్ణ పురుషోత్తముడు. భగవంతుడిది ప్రతిదీ పూర్ణమే. ఆధ్యాత్మిక ప్రపంచంలో 1+1 2 కాదు, ఒకటే ఉంటుంది. 1 - 1 ఒకటిగానే ఉంటుంది. దీనికి మనకు ప్రభుపాదుల వారు ఒక గొప్ప లీల చెప్తారు ఎలా ఉంటుంది. పూర్వకాలము ఈ చదువు ఎలా ఉండేదంటే మనలాగానే ఉండేది. మనము నిరంతరము ఎవరన్నా మన పిల్లలకు హోమ్ ట్యూషన్ చెప్తారు. ఎగ్జామ్స్ ముందో లేకుంటే 10th క్లాస్ అంటే ముందు నుంచే పెట్టేస్తారు. సంవత్సరానికి మాట్లాడుకుంటారు. ఐదర్ హోల్ ఇయర్ ప్యాకేజ్ లేదంటే నెల ప్యాకేజ్ ఇంత అని చెప్పేసి ఇంటికి రావాలా, చెప్పేసి వెళ్ళాలా. ఇన్ని సబ్జెక్ట్ 2 అయితే ఇంత, 3 అయితే ఇంత, 4 అయితే ఇంత అని మాట్లాడు. ఓకే. పూర్వకాలము ఆ టీచర్ డబ్బులు తీసుకునేవాడు కాదండి. ఫ్రీ ఎడ్యుకేషన్. మనది కూడా ఇప్పుడు భగవద్గీత, భాగవతం ఇదంతా ఫ్రీ ఎడ్యుకేషనా, డబ్బులు తీసుకునే ఎడ్యుకేషనా? ఫ్రీ ఎడ్యుకేషన్ కదా. సో అలానే అంటే మనది ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, ఇప్పుడు నేను చెప్పబోయే లీలకు కూడా అది కొంచెం రిలేషన్ ఉన్నది. సో కాబట్టి ఆ గురువు గారు అన్ని పల్లెటూర్లకి వెళ్ళొచ్చి, అది కొంచెం పెద్ద ఊర్లో ఆయన ఒక చిన్న స్కూల్ లాంటిది ఏర్పాటు చేసుకొని చదువు చెప్పేవారు. అనుకోకుండా ఒకసారి ఇంకా ఏదో ఫెస్టివల్, జన్మాష్టమి లాగా ఏదో ఫెస్టివల్ చేయాలనుకుంటారు. అప్పుడు ఏమి డబ్బులేం కలెక్షన్ ఉండదు. మనం కూడా ఫెస్టివల్ చేసినప్పుడు భక్తులందరిని అడుగుతా ఉన్నాం. సో భక్తులు వాళ్ళకి తోచింది వాళ్ళ వాళ్ళ స్టేటస్ తగ్గట్టుగా, వాళ్ళ యొక్క స్తోమతకు తగ్గట్టుగా ఇస్తా ఉన్నారు. అట్లా టీచర్ అందరు అడిగాడు, నువ్వేం చేస్తావు, నువ్వేం చేస్తావు? వాళ్ళే చెప్తా ఉన్నాడు, గురుగారు నేను పప్పులు తెస్తాను, నేను కూరగాయలు తెస్తాను, బియ్యం తెస్తాను, ఇంకేదో తెస్తాను, ఆయిల్ తెస్తాను. అలా ఈ అబ్బాయి పేరు గోపాల్. గోపాల్, మరి నువ్వేం తెస్తావు అంటే, గురువుగారు మేము చాలా పేదవాళ్ళము, మా అమ్మని అడిగి చెప్తాను. అందరూ అయిపోయింది, ఒక్కడు మిగిలాడంట. సరే అని చెప్పేసి ఆయన రేపు చెప్తాను గురువు గారు అంటే, ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత స్కూల్లో జరిగింది చెప్తాడు అబ్బాయి. వాళ్ళ అమ్మ అంటుంది, మనం ఎక్కడ ఇస్తాం నాన్న, తినడానికే లేదు, నీకు టిఫిన్ కూడా ఒక్కోసారి కట్టేయలేకపోతున్నాను. లేదమ్మా, ఎట్లయినా ఇవ్వాలా మనం, అక్కడ అందరి ముందు నేను ఇంకా లేకుండా స్కూల్ మానేస్తాను. నేనైతే ఏమి ఇయ్యలేనురా, మరి ఎట్లా అంటే, సో మనకు ఇటువంటి మనలాగంటి ఆపదల్లో ఉన్న వాళ్ళని ఆదుకునేవాడు దీనబంధు ఉన్నాడు. ఎవరమ్మా దీనబంధు అంటే, ఆయన అందరికీ అన్నలాంటి వాడు. దీనబంధు బెంగాల్లో జరిగింది. ఆయన ఎక్కడ ఉంటాడంటే, నువ్వు వెళ్ళేప్పుడు ఆ జంగల్లోనే ఉంటాడు.
నువ్వు పోయేటప్పుడు పిలువు, ఏడుస్తా ఉంటే ఆ వాడు ఏడుపు తప్పించుకోవడానికి నువ్వు వెళ్ళేటప్పుడు ఉంటాడు పిలువు అంటాడు. ఓకే. అంటే అందుగురించి నిన్న కూడా చెప్పాం, తల్లి మొదటి గురువు, తండ్రి రెండవ గురువు, ఆధ్యాత్మిక ఆచార్యుడు ఫైనల్ గురువు. తల్లి అనే గురువు ఎవరితో సమానం అన్నాం నిన్న? తల్లి అనే గురువు ఎవరితో సమానము? తల్లిని సేవిస్తే దేవి ప్రభుజీ. ఎవరితో? భూదేవి ప్రభుజీ. భూమాత. వెరీ గుడ్. భూమాతతో సమానం. భూమాత ఒక గురించి తల్లిని సేవిస్తే ఎందుకు భూమాతతో పోల్చారు? భూమాత మనకి ఏమిస్తుంది? తన గర్భంలో ఎన్నో విత్తనాలను దాచుకొని మనం జీవించడానికి కావలసిన అన్ని కూడా దాచుకొని ఆ భూమాత గర్భంలోంచి వస్తాయి. వాటిని మనం భుజించి, మనం కాదు యావత్ 84 లక్షల కోట్ల జీవులు కూడా ఆ భూమాత గర్భంలోంచి వచ్చిన వాటిని భుజించి అవి జీవనాన్ని కొనసాగించగలుగుతాయి. కాబట్టి తల్లి కూడా మనని ఎక్కడి నుంచి కన్నది? గర్భంలో పెంచి పోషించి కన్నది. కన్న తర్వాత వదిలిపెడుతుందా? మనం కూడా మన కాళ్ళ మీద మనం నిలబడే వరకు పెంచుతుంది. కాబట్టి తల్లి మొదటి గురువు, భూమాతతో పోల్చారు. ఒకవేళ మనము పెద్దగా అయిన తర్వాత తల్లిని సేవిస్తే యావత్ భూమాతను సేవించినట్టు, పృథివిని సేవించిన పుణ్య ఫలితం వస్తుందట. ఆ పృథివిలో ఉన్నటువంటి మనకు ఏదైతే భోగాలున్నాయో అవన్నీ కూడా మనకు సమకూరుతాయి అని చెప్తారు. అదే తండ్రి రెండవ గురువు. తండ్రిని దేంతో పోల్చారు? ఆకాశము, భూమి, ఆకాశం గురించి. కాబట్టి ఎవరైతే తండ్రి ఎప్పుడు కూడా ఆకాశం అంటే ఎప్పుడు షెల్టర్ ఇస్తా ఉంటాడు. తల్లి పోషిస్తుంది, ఆకాశం మనందరికీ కూడా షెల్టర్ ఇస్తా ఉంది. అలానే తండ్రి యొక్క ముఖ్యం ఏంటంటే తన బిడ్డలకు షెల్టర్ ఇస్తా ఉంటాడు, నీడ, ఎప్పుడు రక్షణ. అదేవిధంగా తండ్రి యొక్క సేవ చేస్తే స్వర్గలోకాల్లో ఉన్న సంపదలన్నీ సమకూరుతాయండి బిడ్డలకు. ఇక మూడవ గురువు ఎవరు? మూడవ గురువు ఆధ్యాత్మిక ఆచార్యుడు. ఆధ్యాత్మిక ఆచార్యుడి గురించి. ఆధ్యాత్మిక ఆచార్యుని ఎవరైతే సేవిస్తారో ఆయన ఏమిస్తాడు మనకు? తల్లి అయితే పెంచింది, భోజనం పెడుతుంది, తర్వాత మనకు ఉత్తమ ఆ గురువుని లేదంటే భగవత్ మార్గాన్ని చూపించవచ్చు కొంతవరకు. కానీ భగవత్ మార్గాన్ని చూపించవచ్చు. గురువు గారు ఏం చేస్తాడు? విద్యనిస్తాడు. గురువు గారు స్వయం భగవంతుని ఇస్తాడు. గురువు గారు భగవంతుని ఏ విధంగా ఇస్తాడు? ఆ జ్ఞానము వైరాగ్యముతో కలిపి భక్తిదేవిని ప్రసాదిస్తాడు గురువు గారు. ఎప్పుడైతే మన హృదయంలో జ్ఞాన వైరాగ్యములతో కూడుకున్నటువంటి భక్తిదేవిని మనకు ప్రసాదిస్తే ఆ భక్తిదేవి ఎవరి లోపల ఉంటే వాళ్ళు సాక్షాత్ భగవద్ దర్శనం దొరుకుతుంది, భగవద్ధామం వెళ్ళగలరు. కాబట్టి ఇక్కడ ఆ అబ్బాయి వచ్చి వాళ్ళ అమ్మ చెప్తే అక్కడ సరే అమ్మ అని చెప్పేసి వెళ్ళి, ధ్రువ మహారాజు కదా వాళ్ళ అమ్మ, అరణ్యాల్లో భగవంతుడు ఉంటాడు తపస్సు చేస్తే అంటే వెళ్ళిపోతాడు. ఈ అబ్బాయి కూడా గోపాల్ వెళ్ళి అక్కడ, హే దీనబంధు, అన్నయ్య దీనబంధు ఎక్కడున్నావు అని పిలిస్తే ఎక్కడ పలుకుతాడు? ఇంకా ఆయన మా అమ్మ చెప్పిందంటే ఎప్పుడు మా అమ్మ అబద్ధం ఆడదు, కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఉంటావు, నువ్వు రా, నువ్వు నాకు అని గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు భగవంతుడు చిన్న 10 years బాలులాగా వస్తాడు. ఆయన కూడా కొంచెం పెద్దగా, ఏ గోపాల్ ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అంటే, లేదు మా అమ్మ చెప్పింది నువ్వే నా దీనబంధు. అవును నేనే, ఏం కావాలి నీకు అంటే అప్పుడు చెప్తాడు, మాకు స్కూల్లో ఇలా జన్మాష్టమి చేస్తా ఉన్నాం, దానికి మేమైతే చాలా పేదవాళ్ళము, మా అమ్మ అన్నది నువ్వే ఏమన్నా గిఫ్ట్ ఇస్తే అది తీసుకొని పోయి ఇస్తాను. అప్పుడు భగవంతుడు చెప్తాడు, గోపాల్ నీకు రేపు మీ ఫంక్షన్ రోజు సేమ్ ఇక్కడికి రా, నీకు దహి పెరుగిస్తానని చెప్పండి. పోయి అదే చెప్తాడు వాళ్ళ టీచర్కు, నేను పెరుగు తెస్తాను టీచర్. సో పండగ రోజు పొద్దున మళ్ళీ వచ్చాడు, హే దాదా దీనబంధు అంటే ఇంత చిన్న కుండలో మన తులసికి మన కల ఏమంటారు ఆచమనం చేసుకునే పాత్ర, నీళ్ళు పోసే పాత్ర, చిన్న కుండ పెరిగిచ్చేస్తాడు. ఆ పెరుగు తీసుకొని పోయి అందరూ చాలా మంది పెద్ద క్వాంటిటీ తీసుకొచ్చి ఇస్తారు. ఈ అబ్బాయి ఇంత చిన్న కుండ తీసుకుపోయి ఇస్తే టీచర్కి చాలా కోపం వస్తుంది. ఏంటి వీడు పెరుగు అంటే, అందరికీ సర్వీస్ చేసేట్టుగా పెరుగు ఏదైనా బకెట్ లో ఎవరైనా తీసుకొని తెచ్చిస్తారేమో అనుకుంటే వీడు ఇంత పెరుగా ఏం చేయాలా అని చెప్పేసి దాన్ని ఇలా ఇస్తే అలా పడేస్తాడండి దారిపు. ఇంకా ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత కొంచెం మళ్ళీ దాన్ని చూస్తాడు, పాపం ఏడ్చుకుంటూ అక్కడే ఉంటాడు. ఆ కుండలో పడిపోయింది పెరుగంతా, మళ్ళా కుండ నిలబడ్డది నిండుగా ఉన్నది.
కింద పడ్డది పెరుగు మళ్ళీ దీంట్లో నిండుగా ఉంది. మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ దాన్ని ఒక పాత్రలో వేస్తాడు, అక్కడ పెడతాడు. మళ్ళీ నిండుగా ఉంది, మళ్ళీ వేస్తాడు. అప్పటి కాలంలో టీచర్లు కూడా ఆధ్యాత్మిక జ్ఞానం చాలా ఉండేది. మనకు ఈశోపనిషత్తులో చెప్పినట్టుగా ఓం పూర్ణమద పూర్ణమిదం ఓం పూర్ణాత్ పూర్ణస్ అంటే భగవంతుడు పూర్ణుడు, భగవంతుడి వస్తువు పూర్ణము, ప్రతిదీ పూర్ణంతో కూడుకున్నటువంటిది అని చెప్పేసి నిరూపించడానికి అప్పుడు ఆయనకు అర్థమవుతుంది. ఈయన తెచ్చింది మామూలుది కాదు, ఎవరిచ్చారు ఏంటి అని ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడు చెప్తాడు, అడవిలో మా అన్న దీనబంధు దాదా ఇచ్చాడంటే అప్పుడు అర్థమవుతుంది ఇది దివ్యమైంది అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ మనం కూడా అర్థం చేసుకోవాలి ఏంటంటే ఆధ్యాత్మిక జగత్తుకు సంబంధించింది ఈ ఆత్మ, భౌతిక జగత్తుకు సంబంధించింది యొక్క దేహము. సో కాబట్టి ఈ మాయావాదులు ఈ దేహతత్వంలో ఉండి వాళ్ళు ఆత్మకు, ఈ దేహము మిథ్య కాబట్టి ఆత్మకు రూపం ఉండదు, నిరాకారంలో కలిసిపోవాలనుకుంటారు. పరతత్వమును గూర్చిన తగిన జ్ఞానం లేనందున మనం మాయచే కప్పబడి శ్రీకృష్ణునితో మనకెట్టి సంబంధం లేదని భావించు. శ్రీకృష్ణుని విభిన్న అంశాలమైనను మనం అతని నుండి భిన్నులము కాము. చూసారా, విభిన్న అంశములము అంటే మనము ఈ భౌతిక దేహాలను భౌతిక ప్రపంచంలో ధరిస్తాము, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆధ్యాత్మిక దేహాన్ని ధరిస్తాము. కానీ అట్ ది సేమ్ టైం మనం భగవంతుడికి భిన్నులము. కాబట్టి మనము జీవతత్వులందరూ కూడా విభిన్న అంశములు. మనము అన్ని విధముల శ్రీకృష్ణ సంబంధం గలవారమే. జీవుల దేహ భేదములు మాయే గాని వాస్తవము కాదు. మనమందరము శ్రీకృష్ణుని సంతృప్తి పరచుట కొరకే ఉద్దేశింపబడి ఉన్నాము. మాయ కారణంలోనే అర్జునుడు తన బంధువులతో గల తాత్కాలిక దేహ సంబంధము శ్రీకృష్ణునితో తనకు గల నిత్య ఆధ్యాత్మిక సంబంధము కంటేను మిక్కిలి ప్రధానమైనదిగా భావించాడు. సో చూడండి, మనము ఆత్మ సంబంధాన్ని మర్చిపోయి దేహ సంబంధమే గొప్పదిగా భావిస్తాం. మనం ఇప్పుడు మన గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి, దేహ సంబంధంగా భావించకండి, ఆత్మ సంబంధం. వినేటప్పుడు బాగుంటుంది, మళ్ళీ క్లాస్ అయిపోగానే దేహ సంబంధికులే గొప్పవాళ్ళుగా భావించి దాంతోనే మనము ఎక్కువ జీవించాలనుకుంటా ఉంటాం. సో దేహ సంబంధం అయితే ఎక్కువ మటుకు నేను యజమానిలాగా జీవించాలనుకుంటాను. ఆత్మ సంబంధం అయితే ఆత్మ యొక్క నిజ స్వరూపము జీవేర స్వరూప హయ కృష్ణేర నిత్యదాస్. ఆత్మ యొక్క స్వరూపము నిత్యము కృష్ణదాసుడు, దేహము యొక్క స్వరూపము నిత్యము మాయకు యజమాని కావాలనుకుంటా ఉంటాడు ఈ మాయా ప్రపంచంలో. శ్రీకృష్ణుని నిత్యదాసునిగా జీవుడు ఎన్నడును శ్రీకృష్ణుని వేరు కాడనియు మరియు శ్రీకృష్ణుడి నుండి తాను స్వతంత్రుడనను జీవుని భావన మాయాని ఉపదేశించిన కొరకే భగవద్గీత ఉపదేశింపబడింది. భగవద్గీత మనకి ఎందుకు ఉపదేశించాడంటే మనం ఈ మాయా ప్రపంచం తాత్కాలిక ప్రపంచాన్ని శాశ్వతంగా ఊహిస్తున్నాము, మనం కల్పన చేసుకుంటాము. ఇది ప్రపంచం శాశ్వతంగా ఉంటుంది అనుకుంటాం, ఉండదు. దీనికి కూడా లిమిటెడ్ పీరియడ్ ఉంది. మనకు 100 years ఉన్నట్టే దేవతలకు 100 years ఉంది, అదే విధంగా బ్రహ్మకు 100 years ఉంది. కాకపోతే మన కాలమానం ప్రకారం చూసినట్టయితే బ్రహ్మ యొక్క లైఫ్ స్పాన్, ఈ యొక్క సృష్టి యొక్క లైఫ్ స్పాన్ సేమ్. ఈ సృష్టి యొక్క లైఫ్ స్పాన్ ఎంత? మరియు ఆ నిత్య అంశాల యొక్క ప్రయోజనము భగవంతుణ్ణి నిత్య నిరంతరం సేవించడము. అలా ఆ ప్రయోజనం మనం మర్చిపోయాం కాబట్టి అనాది కాలం నుంచి మనం ఆ మరపు వల్ల కొన్నిసార్లు దేవతల్లాగా, కొన్నిసార్లు మానవుల్లాగా, కొన్నిసార్లు మృగాలుగా విభిన్న దేహాలలో మనం జన్మ తీసుకుంటున్నాము. భగవానుని దివ్య సేవను విస్మరించుట చేతనే అట్టి వివిధ దేహములు కలుగుచున్నవి. ఇది మోహము. ఈ మోహం నుంచి ఎలా బయటపడాలంటే నేను ఫలానా సుందరాన్ని అంటే దేహం కాదు, నేను దేహము అని జీవించడము మోహము, నేను ఆత్మ అని బ్రహ్మభూత స్థితిలో జీవించడము మోహము నుంచి బయటపడి జీవించడము, నేను దేహముని జీవించడము మోహ బంధనాల్లో జీవించడము. కాబట్టి నేను దేహము అనుకుంటే
నా దేహ బాంధవ్యాలను చాలా ప్రేమిస్తాను. లిమిటెడ్. మా అమ్మాయిని, మా మిసెస్‌ని, మా పిల్లల్ని, లేకుంటే మా దేహ రిలేటెడ్ అందరిని ప్రేమిస్తాను. నా దేహము మానవ దేహం కాబట్టి పశు దేహం, పక్షి దేహాన్ని ప్రేమించా. ఎందుకు? అది నాకు సంబంధం లేదు. ఒకవేళ నేను ఆత్మని అనుకుంటే ప్రతి ఒక్కరిని ప్రేమిస్తా. అన్ని ఆత్మలే. చెట్టు ఆత్మనే, పక్షి ఆత్మనే, చీమ ఆత్మనే ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాను. మరి అలాంటప్పుడు భగవంతుని భక్తులు అందరిని ప్రేమిస్తారా? లేకుంటే భౌతికమైన వాళ్ళు ప్రేమిస్తారా? భౌతికమైన వాళ్ళు మాక్సిమం దేశాన్ని ప్రేమిస్తారేమో. కానీ కృష్ణ భక్తులు మొత్తం విశ్వంలో ఉన్న ప్రతి జీవిని ప్రేమిస్తారు. ప్రేమించలేనట్లయితే వాళ్ళు కృష్ణ భక్తులు కాదు. కృష్ణ భక్తులు ఎవరిని ద్వేషించొద్దు. కృష్ణ భక్తుల డిక్షనరీలో ద్వేషం ఉండదు, అసూయ ఉండదు, ఈర్ష్య ఉండదు. కాబట్టి అవి ఉన్నాయంటే మనం నామమాత్ర కృష్ణ భక్తులము, ఆత్మదర్శి కాదు. అర్థమైందా? ప్రతి ఒక్కరి పట్ల జాలి, దయ, ప్రతి జీవి పట్ల. దయ అంటే ఏంటి? దయ యొక్క నిజమైన నిర్వచనం ఏంటంటే ప్రతి ఒక్కరిని కృష్ణ చైతన్యంలో మనం మునిగేట్టుగా, కృష్ణ చైతన్యంలో జీవించేట్టుగా ఎవరైతే చేస్తారో వాళ్ళు నిజమైన దయామయులు. తర్వాత నెక్స్ట్, కేవలం అట్టి మానవుడు కృష్ణ చైతన్యం ద్వారా భగవానుని దివ్య సేవ యందు నెలకొన్నంతనే ఇట్టి భ్రాంతి నుండి విముక్తుడగును. ఇప్పుడు అయిందా లేదా? కృష్ణ చైతన్యంలో ఉన్నవాడు ఆత్మగా భావిస్తూ, ఆత్మగా కృష్ణ సేవకుడిగా జీవిస్తూ ఇతరులను కూడా కృష్ణ సేవకుల్లాగా జీవింపజేస్తాడు. అతను మోహానికి అతీతంగా జీవిస్తాడు. ఎవరైతే కృష్ణుని కాకుండా, సపోజ్ ఇందాకే చెప్పాను, కాళీమాత ఉంది. కాళీమాత భక్తులందరూ కూడా అరే మన ధర్మమే కాళీకి జంతువుల్ని బలి ఇవ్వాలా, అదే కాళీకి ఈ ఫారెస్ట్లలో అయితే వాళ్ళు మనుషుల్నే బలిస్తూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు? ఆ ఫారెస్ట్ లో ఉండే వాళ్ళే మనుషులు, మిగతా వాళ్ళంతా కూడా అందరూ కూడా మన సమాజంలో కూడా ఉన్నారు కదా కొంతమంది మూర్ఖులు, దేవతలని పూజ చేసే వాళ్ళందరినీ కూడా బలి ఇయ్యొచ్చు అనుకుంటారు. ఎంత ఘోరము, ఎంత మూర్ఖత్వం. సో కాబట్టి మరి వాళ్ళ వాళ్ళ దృష్టిలో అది కరెక్ట్ గా అనుకుంటా ఉంటారు. కాబట్టి అది మోహం. కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళు మోహానికి అతీతంగా మోహం నుండి బయటపడి జీవిస్తూ ఉంటారు. ఓకే నెక్స్ట్, ఆ భ్రాంతికి మానవుడు కృష్ణ చైతన్యం ద్వారా భగవానుని దివ్య సేవ యందు నెలకొనినంతటినే ఇట్టి భ్రాంతి నుండి విముక్తులను. కేవలం అట్టి శుద్ధ జ్ఞానమును, ఇటువంటి జ్ఞానం ఇందాక చర్చించిన జ్ఞానం శుద్ధ జ్ఞానం. ఈ జ్ఞానాన్ని ఎవరి దగ్గర గ్రహించాలంటున్నారు? ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుని ద్వారానే పొందగలడు. తనకు తాను చదువుకుంటే పొందలేడు. శుద్ధమైనటువంటి విశుద్ధ భక్తుల దగ్గర ఈ జ్ఞానాన్ని మనం పొందాలి. దానితో జీవనకు శ్రీకృష్ణునితో సమానముగు భ్రాంతి తొలగిపోవును. భగవంతుడు భ్రాంతికి అతీతుడు. సో ఎవరైతే భగవత్ చరణాలను పట్టుకుంటారో వాళ్ళు కూడా భ్రాంతికి అతీతులు. పరమాత్ముడు శ్రీకృష్ణుడు సమస్త జీవులకు పరమ ఆశ్రయుడనియు మరియు అట్టి ఆశ్రయమును విడిచి జీవులు ప్రకృతిచే భ్రాంతి నొందుట చేత జీవులు తమకు తాము స్వతంత్రులుగా భావించుచున్నారని ఎరగగలుగుటే వాస్తవమునకు పరిపూర్ణ జ్ఞానము. ఆ కారణముననే వారు భౌతిక దేహ బుద్ధి చేత శ్రీకృష్ణుని విస్మరించుచున్నారు. చూడండి, భౌతిక దేహ బుద్ధి. అర్జునుడు కూడా మహాభక్తులు కూడా, అంటే వాళ్ళకు నిజంగా అవుతుందని కాదు కానీ మనలాంటి వాళ్ళకు లీల చేయడానికి కొరకు. అర్జునుడికి కూడా మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత ఈ దేహమే కదా యుద్ధాన్ని గెలిపించింది, ఎంత గొప్ప యుద్ధం చేసి నేను మహాభారత యుద్ధాన్ని గెలిపించాను అనుకుంటాడు. పరమాత్మ లోపలనే ఉన్నాడు. ఆత్మ అనుకుంటుందట ఈ నేను గెలిపించాను అని. ఓహో అట్లనా అని చెప్పేసి కృష్ణుడు, ఏ అర్జున్ మనకు కొంచెం అట్లా అక్కడ దాకా వెళ్ళేసి వద్దాం రా అని చెప్పేసి, బోరు కొడుతుంది అని చెప్పేసి అట్లా, సరే కృష్ణ అని చెప్పేసి వెళ్తారు. భగవంతుడు శుద్ధ భక్తుడు కూడా దయేసి భగవంతుడు శుద్ధ భక్తులు మాత్రం ఇమ్మీడియట్ గా అర్థం చేసుకొని తన పొరపాటును తెలుసుకుంటారు. కానీ చూడ్డానికి వేషాధరణ భక్తుల్లాగున్న లోపల మొత్తం మలినం ఉంటే అర్థం చేసుకోలేదు. ప్రతి ఒక్కరు వాళ్ళు పొరపాటు అవుతుంది. మానసిక పొరపాటు ఉండొచ్చు, లేకుంటే ఈ శరీరంతో పొరపాటు ఉండొచ్చు.
మనస వాచ కర్మణ. మనసులో ఉండొచ్చు, నోటి ద్వారా మాటల ద్వారా పొరపాటు చేయొచ్చు, శరీరం ద్వారా. అయితే భగవంతుడు అర్జునుడి లోపల మానసిక స్థితి నేను అనే అహంకారం వచ్చింది కాబట్టి అర్జునుడిని తీసుకుపోయి అలా వెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇదే ఎండాకాలం అర్జునుడికి అంటాడు, అర్జున్ చాలా దాహం వేస్తుంది, కొంచెం ఏమైనా వాటర్ ఉంటే చూడంటే ఒక గుడిసె కనబడుతుంది. సరే కృష్ణ, ఇక్కడ చెట్టు దగ్గర ఆపు, నేను అడిగి వస్తాను. సో ఆ గుడిసెలో అమ్మాయి ఎవరు ఉన్నారంటే ఆమె ఏం చేస్తుంది అంటే శబ్దం వినబడుతుంది, డోర్ పెట్టుకొని సర్ర్ ఇట్లా శబ్దం వినబడతా ఉందన్నట్టు. అమ్మా ఇంత శబ్దం వినబడుతుంది అని చూస్తే మళ్ళీ పిలుస్తుంది, అమ్మా ఎవరైనా ఉన్నారంటే డోర్ తీస్తుంది. అది చూడంగానే అర్జునుడికి ఏంటి చూస్తే ముసలామెలాగుంది, పెద్ద పెద్ద కత్తులు నూరుతున్నదంట. ఆ నీళ్ళు అడగడం అవి మర్చిపోయి, ఏమమ్మా ఏం చేస్తున్నావు అమ్మా ఇది అంటే, ఏం లేదయ్యా, ఇగో ఈ కత్తి ఉన్నదా, ఈ కత్తి మహాభారత యుద్ధంలో ఓ అర్జునుడు అనేవాడు ఉన్నాడంట. వాడు కృష్ణ భగవానుడు యుద్ధాన్ని గెలిపిస్తే నామమాత్రం ఆయన ఆ బాణాలు వెలిసిండో వేశాడో లేదో తెలియదు కానీ ఆ భగవంతుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆ, ఆయన ఏదో పోని భక్తుడు కదా అని చెప్పేసి రథాన్ని నడిపిస్తా ఉంటే కాళ్ళతో ఆయన భుజాలని తడుతా ఉంటాడా, అటు పోని ఇటు పోని. ఆ భగవంతుడు ముందుండి యుద్ధాన్ని గెలిపిస్తే అయిపోయిన తర్వాత యుద్ధం అంతా నేనే గెలిపించాను అని చెప్పేసి అంటా ఉంటాడా. వాడు ఎప్పుడైనా నాకు కలవకపోతాడా, అందుగురించి ఎప్పుడన్నా ఈ రూట్ లో పోకపోతాడా, ఈ రూట్ లో పోతే కనబడితే చాలు ఈ కత్తితో కసక్కని వేసేద్దాం అని చెప్పేసి ఈ కత్తి నూరుతున్నాను. తర్వాత ఇంకొక అలా అనేసరికి ఆయన టెంపర్ మొత్తం బీపీ కదా, ఒకసారి సడన్ గా ఐబీపీ కాస్త లో బీపీ అయిపోయినట్టుగా సడన్ గా డౌన్ అయిపోతాం. మరి ఈ కత్తి ఎవరి కొరకమ్మా అంటే ఈ కత్తి ద్రౌపది కొరకు. ఎందుకమ్మా ద్రౌపది కొరకు అంటే కృష్ణుడు ఏమన్నా వాళ్ళ ఇంటి పని మనిషి, ఎప్పుడు పడితే అప్పుడు నిండు సభలో 5 భర్తలు ఉన్నారు, భర్తలతో కలిసి ఉంటారు. మళ్ళీ ఆ భర్తలు ఏమి చేయకుంటే ఆ భగవంతుని పిలిచి ఎప్పుడు పడితే వీళ్ళ నౌకర్లాగా భగవంతుని వాడుకుంటా ఉంటారు. ఆ భగవంతునికి చేసేది ఏం లేదు, కానీ భగవంతుడు మాత్రం వీళ్ళకి సేవ చేస్తూ ఉండాల. ప్లస్ అరణ్యంకి వెళ్ళింది, అక్కడ వీళ్ళు కడుపు నిండా తింటారు, ఎవరు వస్తే వాళ్ళకి దానం చేయడం, వాళ్ళకి కృష్ణుడు వచ్చి సాయం చేయాలన్నా. సో ఎప్పుడైనా కలవకపోతుందా ఆ ద్రౌపది కొరకు నేను ఈ కత్తిని రెడీగా పెట్టుకుంటాను. తర్వాత ఈ 3వ కత్తి ఎవరి కొరకు అమ్మ అంటే ఇది ఆ యశోదమ్మ కొరకు పెట్టుకున్నాను. అరే ఆమె ఏం చేసిందమ్మ అంటే మహామహమునులందరూ 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే దర్శనం కూడా దొరకదు, అటువంటి భగవంతుని ఆమె గర్భంలో జన్మించి ఆమె పెట్టింది సంతోషంగా తినాలనుకుంటే పాలు తాగుతున్నటువంటి కృష్ణుని దింపేసి పొయ్యి మీద ఉన్న పాల గురించి పరిగెడుతుందా, భగవంతుని పక్కకు దింపుతుందా, ఎప్పుడన్నా నాకు కలవకపోతుందా, ఈ కత్తితో ఆమెకు లెసన్ నేర్పిద్దామని పెట్టుకున్నాను అంటే ఇంతకు ఎవరబ్బాయి నువ్వు, ఇంతకు నీకేం పని ఉందంటే అసలు ఉన్నది ఆయన్ని. లేదమ్మా ఏం లేదమ్మాయి, అరే ఏదో పని మీద వచ్చి, లేదమ్మా పని మీద రాలేదని చెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పుడు అర్జునుడికి అర్థమైంది, మహానుభావ మహాత్మా నీ యొక్క లీలలు ఎవడు అర్థం చేసుకోగలుగుతాడు, నా లోపల అహంకారం వచ్చింది అర్జున్ అని చెప్పకుండా ఈ లీల ద్వారా నువ్వు చెప్పావు స్వామి, మీరు అందుగురించే మీరు లీలా పురుషోత్తముడు అని చెప్పేసి లోపల అనుకొని భగవంతుడి ప్రణామం చేసుకుంటాడు. కాబట్టి మనం కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి, భగవంతుడు అర్జునుడికైతే స్వయంగా లీలలు చేశాడు, మనకు భగవంతుడు మనల్ని ఉద్ధరించడానికి ఇతర భక్తులని ఉపయోగించి మనం మార్చడానికి ట్రై చేస్తాడు. దాన్ని గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ ఆ కారణంలోనే వారు భౌతిక దేహబుద్ధి చేత శ్రీకృష్ణుని విస్మరించున్నారు. అట్టి మాయామోహిత జీవులు కృష్ణ చైతన్యమునందు నెలకొనినప్పుడు ముక్తి మార్గమునందు నెలకొన్నట్టి వారని శ్రీమద్ భాగవతము 2.10.6 నిర్ధారించుచున్నది. కాబట్టి మాయా మోహాల్లో చిక్కుకున్న మనందరం కూడా, సో మనందరం ఆ గురు కృష్ణ ప్రభుపాల్ శ్రీపాద్ మహారాజ్ ఆచార్యుల యొక్క కృప, చైతన్య మహాప్రభు కృప వల్ల మోహం నుంచి మనము భగవత్ మార్గంలోకి మనం వచ్చాం. కాబట్టి అట్లీస్ట్
ఎవరైతే భగవంతుడి మార్గంలో వస్తారో ఎవరు రాగలుగుతారు? భాగవతం భగవద్గీత పట్ల ఎవరికి శ్రద్ధ, తర్వాత భజన క్రియ, తర్వాత అనర్థ నివృత్తి, నిష్ఠ, ఇంకా మనం అంతకంటే ఆసక్తి రుచికి ఎదగలే. అట్లీస్ట్ నిష్ఠకు కొంతమంది ఎదిగారు. ఖచ్చితంగా అర్థమైనా కాకున్నా భగవద్గీత సమయానికి ఆన్ చేస్తారు, భాగవతం సమయానికి ఆన్ చేస్తారు. మీ అందరికి చాలా ధన్యవాదాలు. తర్వాత ముక్తిర్హిత్వాన్యథా రూపం స్వరూపేణ వ్యవస్థితి. శ్రీకృష్ణ భగవాను నిత్య దాసునిగా ఆ నిష్ఠతో ఇంకా ముందుకు వెళ్తే మనకు ఆసక్తి, రుచి, భావ, ప్రేమ స్థితికి ఎదుగుతాము. కాబట్టి శ్రీకృష్ణ నిత్య దాసునిగా కృష్ణ చైతన్యంతో జీవుడు తన నిజ స్వరూప స్థితి అందు నిలిచి ఉండుటే ముక్తికి నిదర్శనము. ముక్తి అనబడును అంటే మోహము నుంచి బయట ఎవరు పడగలుగుతారు? ఎవరైతే భగవంతుడి పట్ల ఆసక్తి, భగవంతుడి పట్ల నిష్ఠ, భగవత్ కథామృతం పట్ల ఎవరికైతే రుచి, ఆసక్తి, రుచి కలుగుతుందో వాళ్ళు ఈ మాయా మోహం నుంచి తప్పించుకోగలుగుతారు, విడవబడగలుగుతారు. దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మనం చేయవలసింది ఏకం శాస్త్రం దేవకి పుత్రగీత. భగవంతుడు పలికిన భాగవతం భగవద్గీతని ఆశ్రయించాలి, శరణాగతి పొందండి. దాని తర్వాత ఏకో దేవో దేవకి పుత్ర ఏవా. ఈ జన్మ కూడా మనం సరిపోలేదు అంటే భగవంతుని నమ్మకపోతే ఇక మనం ఎప్పుడు ఉద్ధరించలేడు. కాబట్టి ఒకే ఒక్క దేవుడు, ఆయనని ఆశ్రయించండి, ఆయన పాద పద్మాలను శరణాగతి పొందండి. దాని తర్వాత నెక్స్ట్ భగవంతుడే చైత్య గురువులాగా మనకు ఒక ఫిజికల్ గురువు ద్వారా హరినామాన్ని ప్రసాదిస్తాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎవరైతే ఆ హరినామ ప్రభుని ఆశ్రయిస్తారో భగవంతుడు మెల్లమెల్లంగా ఆయనకు సంబంధించినటువంటి కర్మలను అంటే సేవలను ప్రసాదిస్తాడు. ఆ ప్రతి సేవ కొరకు నిజమైన భక్తుడు ఆరాట పడుతూ ఉంటాడు, భగవంతుని భక్తుల్ని సేవించడానికి కొరకు. అప్పుడు మనము మాయా మోహం నుంచి విడిపడినట్టు, అప్పుడు మనం ముక్తి మార్గంలో ప్రయాణం చేస్తున్నాం. ఇంతటితో మనం ముగిద్దాం. జయ బోలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జయ. శ్రీ శ్రీ राधारमण लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौर निताई भगवान की जय. जगत गुरु श्री प्रभुपाद की जय. श्री श्रीपाद